బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ మధ్య రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ని అమెండ్ చేసుకుని అందరికీ రిజర్వేషన్ 30% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే దేశంలో ఉన్న అన్ని బార్ కౌన్సిల్లో కూడా 30% రిజర్వేషన్ అమలు చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే డైరెక్షన్ ఇచ్చే సందర్భంలో కొన్ని స్టేట్స్ ఏదైతే 4-5 స్టేట్లో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి వాళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు సుప్రీంకోర్టు తెలియడం జరిగింది. అయితే యాక్చువల్గా తెలంగాణ బార్ కౌన్సిల్ నోటిఫికేషన్ రాలేదు, కేవలం టెంటేటివ్ షెడ్యూల్ మాత్రమే. కాబట్టి ఇది ఏదైతే ఉందో రిప్రజెంటేషన్ని వాళ్ళు మళ్ళీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేసి మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు, వాళ్ళకి 30% మా స్టేట్లో కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పే బాధ్యత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాది, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి ఈరోజు ఈ మహిళా న్యాయవాదులు అందరూ డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా ఏదైతే 20 తారీఖు షెడ్యూల్ వస్తున్న నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఈ లోపల సుప్రీంకోర్టులో మెన్షన్ చేసి 30% రిజర్వేషన్ని బార్ కౌన్సిల్లో అమలు పరచాలా, దానికి అనుగుణంగా 8 సీట్లు మహిళలకు వస్తాయి. కాబట్టి ఇవన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టులో ఆర్డర్ని మాడిఫై చేసి తెలంగాణ బార్ కౌన్సిల్లో కూడా 8 సీట్లు వచ్చే విధంగా వాళ్ళు ఆర్డర్ తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకవేళ కనుక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కనుక స్టెప్స్ తీసుకోకపోతే ఈ ఆల్రెడీ ఏదైతే మహిళా న్యాయవాదులు కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది, వాళ్ళు కూడా పిటిషన్లు క్యూరేటివ్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. మేము కూడా డిమాండ్ చేసేది, మేము అడ్వకేట్ అందరూ కూడా డిమాండ్ చేసేది అంటే దేశవ్యాప్తంగా అన్ని బార్ కౌన్సిల్లో 30% ఇచ్చినప్పుడు తెలంగాణ మహిళా న్యాయవాదులు కూడా 30% ఇవ్వాలి సమంజసం. వాళ్ళకి ఖచ్చితంగా 8 సీట్లు వచ్చే విధంగా రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయాలా, ఆర్డర్ని మాడిఫై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో చాలా మంచి డైరెక్షన్. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ 6 ఏవైతే కౌన్సిల్స్కి మొదటి ఎలక్షన్ షెడ్యూల్ మాత్రమే ప్రకటించిండు, ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది సంవత్సరానికి జరిగేటువంటి బార్ అసోసియేషన్ లాంటి ఎలక్షన్స్ కాదు. ఒకసారి ఎలక్షన్ జరిగితే అది 5 సంవత్సరాల దాకా అదే ఉంటుంది. సో ఈ మహిళా న్యాయవాదులందరూ కూడా 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి దీన్ని తెలంగాణ బార్ కౌన్సిల్ ముందుకు వచ్చి మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము, షెడ్యూల్ వచ్చినప్పటికీ అని చెప్పి వాళ్ళు అఫిడవిట్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినట్టు ఏంటంటే తప్పకుండా ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి అలా ముందుకు వచ్చి మహిళా న్యాయవాదుల యొక్క పర్సంటేజ్ లేకపోతే సగం ఆకాశంలో సగం అనే మాట చెప్పడమే తప్ప మనం పాటించడానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ముందుకు వచ్చి మనం ఆ నిర్ణయం తీసుకొని మన గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉండాలని నా భావన. అందుకోసం బార్ కౌన్సిల్ తెలంగాణ 30% రిజర్వేషన్ మేము కూడా కల్పిస్తామని చెప్పి సుప్రీంకోర్టులో అమెండ్మెంట్ లాంటిది కానీ లేకపోతే పిటిషన్ లాంటి దాఖలు చేయాలని మా యొక్క ఒకటి ఫోటో